హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నాక మార్క్స్ని కౌంట్ చేయకుండానే ఏ సబ్జెక్ట్లో ఎంతెంత స్కోర్ వచ్చింది, రైట్ ఆన్సర్స్ ఎన్ని, అలాగే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని అని ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ క్రోమ్ లేదా గూగుల్లోకి వెళ్ళి టీజీ టెట్ అని టైప్ చేయండి. ఇక్కడ టీజీ టెట్ అని చూపించింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇలా మనకు చూపిస్తుంది ఇనిషియల్ కీ, రెస్పాన్స్ షీట్, రైజ్ ఆబ్జెక్షన్స్ అని ఇలా చూపిస్తుంది. మనం ఇనిషియల్ కీని డౌన్లోడ్ చేసుకోవాలంటే మన క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా రెస్పాన్స్ షీట్ అంటే మనం రాసిన ఎన్ని రైట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని చూపిస్తుంది. అలాగే రైజ్ ఆబ్జెక్షన్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కీలో మనకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయాలి. ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మనకు జూలై 2 ఈవినింగ్ 5 o'clock వరకు మనం ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేపర్ ఇవన్నీ టైప్ చేయాలి. ఇక మనం టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే ఇలా మన రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన రెస్పాన్స్ షీట్ పైన ఇక్కడ సెర్చ్ బార్లో ఉన్న లింక్ని మనము కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా కాపీ లింక్ అని చూపిస్తుంది. ఒక కాపీ లింక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది కాపీ అవుతుంది. తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళి అదే క్రోమోలో మళ్ళీ ర్యాంక్ గురు అని సెర్చ్ చేయండి. ర్యాంక్ గురుని సెర్చ్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ర్యాంక్ గురూజీ అని ఉంటుంది. దాని కింద ఆన్సర్ కీ అండ్ ర్యాంక్ ప్రెడిక్టర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక మనం కాపీ చేసిన లింక్ని ఇక పేస్ట్ చేయండి. ఆన్సర్ కీ URL దగ్గర పేస్ట్ చేయాలి ఆ లింక్ని. ఇక కేటగిరీ ఏదో మీ కేటగిరీ ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. తర్వాత హారిజెంటల్ రిజర్వేషన్ అని ఉంది, అది నన్ అని పెట్టండి. తర్వాత మేల్ ఫీమేల్ అని చేయండి. తర్వాత స్టేట్ కూడా పెట్టండి, మన తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ అని పెట్టండి. అక్కడ మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక క్యాలిక్యులేట్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి అన్నీ చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్, సెంటర్ నేమ్, ఎగ్జామ్ డేట్, సబ్జెక్టు, రోల్ నెంబర్, అలాగే ఏ సబ్జెక్ట్లో ఎన్ని రైట్ ఆన్సర్స్ వచ్చాయి, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని. ఇక్కడ కింద లాస్ట్లో మనకి చూపిస్తుంది మీ టోటల్ మార్క్స్, టోటల్ రైట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అని చూపిస్తుంది. ఇవే మీకు వచ్చిన రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్. ఇలా మనం ఒక్క నిమిషంలోనే ఒక్కొక్కటి చెక్ చేసుకోకుండా మనకు ఎన్ని రైట్ వచ్చినాయో ఎన్ని రాంగ్ వచ్చినాయో చెక్ చేసుకోవచ్చు. అలాగే మీతో పాటు టెట్ రాసిన అభ్యర్థులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.